మద్యం దగ్గర కూడా టీచర్ నుంచోబెట్టి నువ్వు ఇది లేకుండా ఓన్లీ క్యాష్ పెయిడ్తో చేసి వ్యాపారం చేసేసి నువ్వు దాన్ని పక్కకు మరలించి ఈ రోజున ఏమి లేదు అని దొంగ మాటలు చెబితే ఎవడు నమ్ముతాడు నిన్ను నీ మనుషుల్ని నీ ప్రభుత్వాన్ని గత 5 ఏళ్ళు చూశారు జనం. ఇక నిన్ను దగ్గర స్థాయిలో కూడా ఎవడో రానివ్వడు. నిన్ను మనిషి అనేవాడు ఎవడో నీకు ఓటేసేటువంటి అర్హత లేదు అనేది అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా నీకు ఏ అవకాశం ఈ రాష్ట్రంలో ఎవరు, జగన్ అనేవాడికి ఈ రాష్ట్రంలో ఏ అవకాశం ఎవరు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం డబ్బు ఎక్కడికి వెళ్ళింది? దాన్ని తీసుకెళ్లి మన ఎలక్షన్లో విపరీతంగా ఖర్చు పెట్టి కొంత తీసుకెళ్లి అక్కడ దాచుకుని ఇవాళ ఏమీ లేదు మాకేం తెలియదు కావాలని గవర్నమెంట్ ఇది ఇస్తున్నారని పిచ్చి మాటలు జనానికి చెబితే ఎవరు నమ్ముతాడండి. వీళ్ళని గతంలో మన 5 ఏళ్ళు ఎన్ని బాధలు పడ్డారనేది ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి తెలుసు కింద నుంచి పైదాకా. కనుక జగన్మోహన్ రెడ్డి గాని ఆ నాయకత్వంలో ఎవడు అసలు ఆ పార్టీని గాని వాళ్ళని గాని దగ్గర అనేది జారనెవరు ఈ రాష్ట్రంలో. అంటే ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, వాళ్ళ ఇష్టం వచ్చి రాజ్యాంగం నడుచుకుంటుంది గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అని. అప్పుడు జగన్ రాజ్యం నడిచింది, ఇప్పుడు అంబేద్కర్ రాజ్యం నడుస్తుంది. ఆయన అంబేద్కర్ అనే విలువిస్తే ఆయన విదేశీ విద్య పేరు తీసేసి ఆయన పేరు ఎందుకు పెట్టుకునేవాడు? మళ్ళీ ఇవాళ కావాలని ఆయన అధికారం లేదని అంబేద్కర్ గుర్తొచ్చాడు ఆయనకి.